హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేశాను అంటే సేమ్ మనకి రెస్టారెంట్లో తిన్న పాలక్ పన్నీర్ కర్రీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. మనకి చేసుకోవడం కూడా చాలా సింపుల్ టిప్స్తో నేను చెప్పానండి ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది. ఇలా నేను చూపించినట్టుగా చేసుకున్నానంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి కర్రీ మనకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అలాగే అందులో 1/2 స్పూన్ మిరియాలు వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా మనకి ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో మనం పాలకూరను కట్ చేసుకుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి పేస్ట్ గ్రేవీ లాగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చక్కగా పేస్ట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటున్నాము పాలకూర పేస్ట్. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. పాలక్ పన్నీర్ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా పాలకూరను గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుని వాటిని ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పన్నీర్ పక్కన వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నానండి. అందులో ఒక 2 స్పూన్ల వెన్న వేసుకున్నాను నేను. వెన్న కరిగిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీంట్లో మనం కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలండి. అలాగే అందులో మనం కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చక్కగా కర్రీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అలాగే మనం ఇందులో కారం కూడా ఏమీ వాడమండి. మనకి పచ్చిమిర్చి కారానికి సరిపడా ముందు పేస్ట్ చేసుకున్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. చూసారా, మనం పాలు వేయటం వల్ల పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చక్కగా అలానే గ్రీన్ కలర్లోనే ఉంది మనకి కర్రీ. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని ఒక బౌల్లోనికి తీసేసుకుని పైన కొంచెం వెన్న వేసుకుంటే చక్కగా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, పాలక్ పన్నీర్ కర్రీని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ ఇంట్లో తప్పకుండా ఈ కర్రీని నేను చూపించినట్టుగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.